సో ఈ వీడియోలో ద్రౌపది డీటెయిలింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే నాకు ఇదొక పర్స్పెక్టివ్ అనమాట. మహాభారతంలో ఒక ఫేవరెట్ క్యారెక్టర్స్ చెప్పమంటే అందరూ ఎవరిని అడిగినా కూడా కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు మ్యాక్సిమం ఇదే చెప్తారు. ఇంకా ఒక టాప్ 5 పిక్స్ అంటే ఒక టాప్ 5 పిక్ చేసుకోమంటే ఎవరు ఇష్టం అని చెప్పి ఎవ్రీవన్ గోస్ ఫర్ కృష్ణ, కర్ణ, అర్జున. సో కొన్ని పర్స్పెక్టివ్లో కొంతమంది అభిమన్యు అనుకుంటారు. సో ఇంకొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటారు. కానీ ద్రౌపదిది మ్యాక్సిమం ఎవరు అంత చూస్ చేసుకోరు నా పర్స్పెక్టివ్లో. సో ఇక్కడ ఏంటంటే మహాభారతంలో ఏదైనా ఒక మాస్ క్యారెక్టర్ ఉంది, అలానే ఒక రెబల్ క్యారెక్టర్ ఉంది అంటే అది ద్రౌపదీదేవి వితౌట్ ఎ సెకండ్ థాట్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు ద్రౌపదీదేవి లైఫ్ని చూసుకుంటే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తన కోసం తను ఒక స్టాండ్ తీసుకునిద్ది, తను ఫైట్ చేసిద్ది, తన ఒపీనియన్స్ ఇట్లాంటివి ఎక్స్ప్రెస్ చేసిద్ది. అండ్ ఇంకా ఏంటంటే తన విషయంలో ఏదన్నా అన్యాయం జరుగుతుంటే తను ఇంకా అసలు చెప్పనక్కర్లేదు దాని గురించి. సో అలా ఉంటుందన్నమాట ద్రౌపదీదేవి క్యారెక్టర్ అనేది. ఇక్కడ నేను కూడా అందుకే క్యారెక్టర్ ఇంట్రోలో అదే స్టేజ్ చేస్తాను. తన కోసం తానే ఫైట్ చేసే ఒక మాస్ క్యారెక్టర్, రెబల్ క్యారెక్టర్ అని చెప్పి. సో బేసిక్గా క్యారెక్టర్ ఇంట్రో అయిపోయిన తర్వాత ఇంకోటి నేను ఇప్పటికీ అదే స్టేజ్ చేస్తాను. లాస్ట్ వీడియోస్లో కూడా డీటెయిలింగ్ వీడియోస్లో 1-2 సార్లు ఎక్కడో అన్నాను, షీ ఈజ్ ద ఫస్ట్ ఫెమినిస్ట్ ఆఫ్ మహాభారత టైం. ఎందుకంటే మీరు అనొచ్చు గాంధారి గారు, శిఖండి, సో ఇలాగా కూడా ఉన్నారు కదా ఫెమినిస్ట్ అని. ఎందుకంటే వాళ్ళు కొన్ని పర్స్పెక్టివ్స్లో కొన్ని పాయింట్స్లో వాళ్ళు కామ్ అయిపోతారు. కొన్ని విషయాల్లో అసలు కొన్ని అంటే ఎలాగంటే ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోరు. కానీ ద్రౌపదీదేవి చూస్తే అసలు ఎక్కడ తగ్గదన్నమాట ఏ సిచ్యువేషన్లో తన తప్పు లేకపోతే. అంత మాస్ క్యారెక్టర్ అనమాట. సో అందుకే ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా నేను ఫస్ట్ ఫెమినిస్ట్ అట్లా కొంచెం కంటెక్స్ట్ యూజ్ చేస్తాను. అంటే నా బేసిక్ పర్స్పెక్టివ్ అది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే ద్రౌపది అనే ఒక క్యారెక్టరే ఒక ఫెమినిస్ట్ గురించి మాట్లాడచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫెమినిజం అనే పేరు తెలియని వాళ్ళు కూడా ఫెమినిస్టులు అని చెప్పేసి ఉమెన్ అన్నట్లు మాట్లాడేస్తున్నారు. సో దీని గురించి ఒక డైలాగ్ ఉంది. అండ్ ఆ డైలాగ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే వర్డ్ కూడా అక్కడ యూజ్ చేస్తాను. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ వర్డ్ ద బేసిక్ ఐడియాలజీ అక్కడ ఏంటంటే కొన్ని మీరు చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్స్ కొన్ని చూస్తే అసలు బేసిక్ రూట్ కాస్ ఏంటో అని కూడా తెలియదు అనమాట. అంటే కొంచెం సెన్స్ ఉండదు. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, కొన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ మూమెంట్స్ మాత్రమే. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పబ్లిసిటీ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఒక ఏంటంటే ఒక సెలబ్రిటీ అయిపోవాలని చెప్పి, లేదంటే ఒక పబ్లిసిటీ చేసేసి నేను జనాల్లో తోపు అనిపించుకోవడానికి అవి చేస్తారనమాట. అట్లా ఉండిద్ది. ఇంకా రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్పాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ రేప్ కేసు జరిగింది కదా. సో మమతా బెనర్జీ ద సీఎం ఆఫ్ ద స్టేట్, హెల్త్ మినిస్టరు, సో ఉంటాయి కదా మినిస్ట్రీస్, అక్కడ ఆమె సాల్వ్ చేసేయగలదు యాక్చువల్గా బేసిక్ ప్రాబ్లం. కానీ అక్కడ ఏం చేస్తుంది, ఆమె పెద్ద ఫెమినిస్ట్ లాగా ఫీల్ అయిపోయి ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తుంది. ఆమె మీద ఆమె స్ట్రగుల్ చేస్తుంది అనమాట. ఒక మూమెంట్ చేస్తుంది. బేసిక్ చెప్తానులా బేసిక్ సెన్స్ ఉన్నది కొన్ని మూమెంట్స్కి. బేసిక్ ఐడియాలజీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్తో. సో అదనమాట. ఇంకా ఇది సిచ్యువేషన్ కాబట్టి చెప్పాల్సిందే ఇదైతే. ఎందుకంటే నేను ఈ షార్ట్ ఫిల్మ్లో బేసిక్గా మ్యాక్సిమం స్ట్రగుల్ అయింది. అవి ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి వీడియో ఉంటుంది. ఆ వీడియో అవ్వడానికి బాగా స్ట్రగుల్ అయ్యా. దాని తర్వాత ఏదైనా స్ట్రగుల్ అయిన ఎలిమెంట్ ఉంది అంటే అది ద్రౌపది క్యారెక్టర్కి డైలాగ్స్ రాయడమే అనమాట. బేసికలీ నాకు సిచ్యువేషన్స్ కూడా నేను కొన్ని అనుకున్నాను, దానికి డైలాగ్స్ అసలు రాలేదు. 2 రోజులు. ఒకరోజు నైట్ డిస్కషన్ అనమాట మా రూమ్లో రాజా అన్నతో, ఈశ్వర్తో బయట కూర్చొని, ఏంట్రా నీ బాధ ఏంట్రా చెప్పురా అని. వాళ్ళు అక్కడ నా ఇట్లా సిచ్యువేషన్స్ సో ఒక 4 చెప్పాను. అప్పుడు 4 సిచ్యువేషన్లో నేను ఆలోచించాను. దాని మీద నాకు డైలాగ్స్ కావాలి, అవేమో రావట్లేదు. అన్నేమో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫిలిం ట్రయల్స్లో ఉన్నారు. సో ఆయనకు కాల్ చేసి ఇట్లా మనోడు ఒకటి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, డైలాగ్స్ కొంచెం నీ హెల్ప్ కావాలి అని చెప్పని అన్నాడు. అదంతా జరిగింది.
ఇంకా తర్వాత ఏంటంటే ఆయనకి నాకు ఒక కన్వర్జేషన్ కూడా జరగలేదు. ఐ హ్యావ్ టు స్టేట్ ఇట్. అండ్ ఎందుకంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే ఆయన హెల్ప్ చేశాడేమో అని. అక్కడ ఏం జరగలేదు. ఇంకా నేనే లాస్ట్కి స్ట్రగుల్ అయ్యి somehow I finished all these dialogues. బేసిక్గా మీరు ఈ మోడర్న్ కురుక్షేత్రలో ద్రౌపది క్యారెక్టర్ డైలాగ్స్ స్పెసిఫిక్గా అర్థం చేసుకోవాలి అంటే ముందు నా ఐడియాలజీని కొంచెం అర్థం చేసుకోండి. సో దట్ మీకు డైలాగ్స్ నేను ఎందుకు అలా రాశాను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను అని చెప్పి మీకు అర్థమైంది. ఇంకా ద్రౌపది క్యారెక్టర్లో కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని మోడర్న్ ఇంటిగ్రేషన్ చేశాను. సో ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ నా ఐడియాలజీని కొంచెం తెలుసుకోండి ఈ ద్రౌపది క్యారెక్టర్ వరకు. బేసికల్లీ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే అమ్మాయిలు 2 రకాలు. ఒకటి రాధికాలు, డైరెక్ట్గా ఇంకా వేరే ట్యాగ్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, రాధిక అంటే మీకు అర్థమైపోయింది. సెకండ్ కేటగిరీ అమ్మాయిలు ఏంటంటే కొంచెం పద్ధతిగా, కొంచెం వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చూడడం, ఇంకా పేరెంట్స్ మీద ఒక మంచి రెస్పెక్ట్ ఉండడం. సో ఇలాంటి అమ్మాయిలు అనమాట. ఆబ్వియస్లీ నాకైతే సెకండ్ పర్స్పెక్టివ్ ఉన్న అమ్మాయిలు అయితేనే కొంచెం ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. అండ్ దట్టు ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్లో ఏ అయితే డైలాగ్స్ ఇవన్నీ రాసామో, అంటే లైక్ ఈ షార్ట్ ఫిల్మ్లో ఏవైతే డైలాగ్స్ అన్నీ రాశానో అవన్నీ ఈ సెకండ్ కేటగిరీకి చెందిన అమ్మాయిల గురించి అనమాట. ఈ రాధికల గురించి వదిలేయండి. అండ్ దట్టు మీరు అనొచ్చు ఇంత సెకండ్ పర్స్పెక్టివ్ అమ్మాయిలలో కూడా రాధికాలు లేరా అని. రాధికాలు ఉంటారు కానీ ఆ మెంటాలిటీ ఉండిద్ది, కానీ జీవితాల మీద ఇంపాక్ట్ చేసి జీవితాలను నాశనం చేసే అంత ఇంపాక్ట్ అయితే వీళ్ళు చూపించరు. అలా ఉండిద్ది వాళ్ళ బేసిక్ ఐడియాలజీ. ఇక్కడ ఇదొక ఐడియాలజీ అయితే ఇంకొక ఐడియాలజీ నేను చెప్తాను చూడండి. దిస్ ఈజ్ బేసికల్లీ ఏ మెన్ డామినేటెడ్ సొసైటీ, మెన్ డామినేటెడ్ వరల్డ్. నా పర్స్పెక్టివ్ ప్రకారంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు పురాణాల్లో ఎక్కడి నుంచైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించరు, లైక్ బేసిక్ స్ట్రగుల్ అనమాట. అది ఎప్పటి నుంచి అయినా, అంటే లైక్ ఇక్కడ సాంప్రదాయాలు, సో ఇవన్నీ నేనైతే మాట్లాడట్లేదు, అది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్. నా ఐడియాలజీని, నా పర్స్పెక్టివ్ నేను మీకు చెప్తాను, అది కొంచెం అర్థం చేసుకోండి. సో ఇక్కడ బేసిక్ కంటెక్స్ట్ ఒకటి నేను చెప్తాను. నేను ఆడవాళ్ళు అంత స్ట్రగుల్ అవుతున్నారు అది ఎందుకని చెప్పి, పురాణాల్లో కూడా మీరు చూస్తే ఫస్ట్ దేవతలకు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే శివుడు అర్ధనారీశ్వరుడు సంథింగ్, నాకు వర్డ్ పలకడం రావట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే పార్వతీదేవిని తన హాఫ్గా చేసేస్తాడు అనమాట. అప్పటి నుంచి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు, అంటే ఆ యుగం నుంచి నేను చెప్తున్నాను. తర్వాత మీరు చూసుకుంటే కృష్ణుడప్పుడు కూడా రాధకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, రాధాదేవికి. సో అది కొంచెం అంటే ఏంటంటే లైక్ అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం అనేది లైక్ ఒక రికగ్నైజేషన్ అనేది ఉండేది. ఇంకా మీరు యుగాలు మారిన తర్వాత ఒక సంవత్సరాలు మీరు బ్యాక్ వెళ్ళినా కూడా రాజ్యాలన్నింటినీ రాజులే పరిపాలించేవాళ్ళు. సో బేసిక్ ఐడియాలజీ కంటెక్స్ట్ అది. మీరు రాణులు చూసుకుంటే అప్పటికి వాళ్ళు ఏమీ ఈజీగా రాణి అయిపోలేదు, ఫైట్ చేయలేదు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఒక రుద్రమ్మదేవి కానీ, వాళ్ళు కూడా చాలా ఫైట్ చేస్తే అసలు సమాజం యాక్సెప్ట్ చేసేది కాదు ఫస్ట్. అసలు వీళ్ళు ఒక రాజు రూల్ చేయాల్సిన కింగ్డమ్ని ఒక రాణికి ఇచ్చేయడం ఏంటి, ఆమె పాలించడం ఏంటి అని చెప్పి ఒక చిన్న చూపు అనమాట. సో ఇక్కడ ఇదో కంటెక్స్ట్. సో ఇప్పుడు మీరు 100 years బ్యాక్కి వస్తే అసలు ఇంట్లో నుంచే పంపించేవాళ్ళు కాదు బయటికి. ఇప్పుడు చూడండి లైక్ బేసిక్ ఐడియాలజీ ఎలా ఉందంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఒక డ్రీమ్ అనమాట, ఒక కెరియర్. సో ఇలా ఆలోచిస్తున్నారు, ఒక కెరియర్లో ఏదో ఒకటి సాధించాలి, మేము ఏం చేయగలము, మాకు రికగ్నైజేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు ప్రతి దాంట్లో అబ్బాయిలకి అమ్మాయిలు అనేవాళ్ళు కాంపిటీషన్ వస్తున్నారు. సో బేసిక్ ఐడియాలజీ నా పర్స్పెక్టివ్ నుంచి మీరు అర్థం చేసుకోండి. ఇదే షార్ట్ ఫిల్మ్లో కూడా నేను చూపించేది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ చైల్డ్ మ్యారేజెస్. సో చైల్డ్ మ్యారేజెస్ ఇంతకుముందు టెక్నాలజీ, ఇప్పుడు ఏమవుతుందంటే చైల్డ్ మ్యారేజెస్ని అప్డేటెడ్ వెర్షన్ చేసేసేసి స్టడీ ఆఫ్టర్ మ్యారేజెస్గా చేసేసారు. అంటే చదువుకోగానే పెళ్ళి అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకి కొంచెం స్పేస్ ఉండట్లేదు, అంటే వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ, సో వాళ్ళకి నచ్చిన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి. సో అక్కడ ఇలాంటివన్నీ నేను మోడర్న్ ఇంటిగ్రేషన్తో ద్రౌపది క్యారెక్టర్కి ఒక రెఫరెన్సెస్ తీసుకొని నేను చేశాను డైలాగ్స్. అవన్నీ మీకు అర్థమైపోతాయి. నేను ఇక్కడ అవి కొన్ని స్టేట్ కూడా చేయాలి, కొంచెం మిస్పర్సెప్షన్స్ అవుతూ ఉంటాయి ఆ పర్స్పెక్టివ్స్ మీరు అర్థం చేసుకోకపోతే. అందుకని ఫస్ట్ డైలాగు అమ్మాయిలు బాధపడుతున్న బాధ్యతలను పక్కన పెట్టరు అని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుందంటే ద్రౌపది దేవిని మీరు కంటెక్స్ట్ చూసుకుంటే అసలు అర్జునుడు స్వయంవరం అయిపోయిన తర్వాత తను ఇంటికి వచ్చేస్తే కుంతీదేవి అసలు
కళ్ళు మూసుకొని ధ్యానంలో ఏది దొరికినా సమానంగా పనిచేసుకోవాలి అన్నప్పుడు అసలు ద్రౌపది దేవికి హార్ట్ బ్రేక్ అయిపోయింది అక్కడ. అక్కడ తను అంత బాధపడుతున్నా సో ఆమె మాట అనింది కాబట్టి కుంతీదేవి ఆమెకి రెస్పెక్ట్ ఇస్తూ సో యాక్సెప్ట్ చేసిద్ది. ఇంకా సో ఆ బాధ్యతలు అవన్నీ తీసుకునిద్ది. అంటే నా బేసిక్ ఒక పర్స్పెక్టివ్ అక్కడ. తర్వాత అదంతా అలా అయిపోయిద్దిలేండి. సో తర్వాత వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ సో ఇవన్నీ మంచిగా ఉంటాయి. అదైతే నేను అక్కడ చెప్పట్లేదు, ఈ డైలాగ్తో బేసిక్గా నేను తీసుకున్న రెఫరెన్స్ అది. నెక్స్ట్ ద్రౌపది స్వయంవరంలో తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ బేసికలీ ఏంటంటే ద్రౌపది దేవి డైరెక్ట్గా అర్జున్ని ఎంచేసుకోదు. అక్కడ స్వయంవరంలో ఏంటంటే కృష్ణుడే చెప్తాడు దాన్ని, ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవ్వగలరో ఓన్లీ ఇద్దరికి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఒకటి అర్జునుడు, రెండు కర్ణుడు. సో అక్కడ ఆమె వాయిస్ రేజ్ చేసేసిద్ది. సో కర్ణుడు ఇట్లా కృష్ణుడు చెప్పిన పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించి కర్ణుడు లైక్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వద్దనేసిద్ది, అవమానించిద్ది కొంచెం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు లైక్ పెళ్ళి అయిపోయిన తర్వాత మ్యారేజెస్ ఇవన్నీ చేసేస్తున్నారు అంటే లైక్ ఇది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కానీ నా ఐడియాలజీ ఏంటంటే ఒక మ్యాచ్ వస్తున్నప్పుడు దానికి కొంచెం అమ్మాయిల నుంచి కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంటుంది అంటే కొంచెం సపోర్టింగ్ పార్ట్నర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదంతా ఐడియాలజీ, ఈ కెరియర్, సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు, వాటి మీద స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి పార్ట్నర్ని ఒకరిని చూస్ చేసుకోవాలి అని చెప్పి అలా అని చెప్పి నేను పేరెంట్స్ని కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలీదు ఫస్ట్ థింగ్. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఓకే ఇతనికి ఇచ్చి చేస్తే ఈ మ్యాచ్ సెట్ అయితే ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది వాళ్ళ పర్స్పెక్టివ్. కానీ ఇప్పుడు సమాజం అనేది ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అమ్మాయిలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఇప్పుడు ఏంటంటే ఎంత సెటిల్డ్ అబ్బాయిని ఇచ్చినా కూడా ఒక అమ్మాయికి వాళ్ళకన్నా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవి అందరూ ఫుల్ఫిల్ చేయలేరు కదా. సో అక్కడ కొంచెం బేసిక్ కంటెక్స్ట్ నేను అది చెప్పాలని అనుకున్నాను. దాని మీద ఒక 2 డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇంకా బేసికలీ ఒక అమ్మాయిల పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా నచ్చితే దానికోసం ప్రాణం పెట్టేసే అంత ఎఫర్ట్స్ పెట్టేస్తారు ట్రూగా ఏదైనా వాళ్ళకి నచ్చితే. అలానే నచ్చకపోతే ఎంతటి వాడినైనా సరే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు. దీని మీద కూడా ఒక డైలాగ్ ఉంది, మహాభారతంలో కూడా ఒక రిఫరెన్స్ నేను తీసుకొని సెట్ చేశాను, అదేంటో మీరే చెప్పండి. ఇంకో డైలాగ్ ఉంటుంది, అదేంటంటే అమ్మాయిలకి అమ్మలా క్షమించే గుణం ఉంటుంది, అలానే తేడా చేస్తే కనికరించని కాళీమాతలా కూడా అవుతుంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే బేసిక్గా అమ్మలా క్షమించే గుణం అంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు లైక్ కుంతీదేవి సిచ్యువేషన్. సో అక్కడ అదే అనమాట క్షమించే గుణం. సో ఇంకా కాళీమాత అనేది ఏంటంటే కురుసభలో తన వాయిస్ రేజ్ చేయడం. సో తన ఇంకో షేన్ చూపించేసిద్ది అసలు మాస్. నేను ఫస్ట్ నుంచి అదే కదా చెప్పింది ఇంట్రో, ఇప్పుడు కూడా ఒక మాస్ క్యారెక్టర్, ఒక రెబల్ క్యారెక్టర్ అని చెప్పి. సో అది ఇంకో పర్స్పెక్టివ్ వాళ్ళు. కాకపోతే అదేంటంటే దాచుంచుతారు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడిద్ది, అది ఎవరికి తట్టుకోలేరు అనమాట. అది ఇంకొక డైలాగు. ఇంకా ఇక్కడ బేసికలీ ఇంటర్వ్యూ మ్యాషప్ అనేది కూడా ద్రౌపది క్యారెక్టర్కి లైక్ ఎండ్ కార్డ్ అనమాట. సో మహాభారతంలో కూడా అదే ద్రౌపది దేవికి కొన్ని మాటలనేది. సో అక్కడ రిఫరెన్స్ కూడా కొన్ని పర్స్పెక్టివ్స్లో అక్కడితో యుద్ధం అయిపోయిన తర్వాత చెప్పింది కదా బ్లడ్ బాత్ చేస్తా అని సంథింగ్ లైక్. అది కొంచెం నాకు కన్ఫ్యూజను, ఎందుకంటే నాకు కొంచెం క్లారిటీ లేదు దాని గురించి, నేను మాట్లాడలేను. సో బేసిక్ నేను దాని గురించి రీసెర్చ్ కూడా చేయలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను, లాస్ట్లో కొన్ని డైలాగ్స్తో ఎండ్ అయింది. అది ఎలా ఉండిద్ది అంటే లైక్ ఏ అబ్బాయినా చాట్ హిస్టరీలో ఇన్కాగ్నిటివ్లో ఇట్లా స్ట్రెస్ అవ్వడం బదులు క్రాష్ కోర్సెస్ నేర్చుకొని లైఫ్ని లీడ్ చేస్తే కొంచెము సెట్ విద్య అనే టర్మ్లో ఉంటుంది. అప్పుడు అర్జున్ అనే క్యారెక్టర్ క్వశ్చన్ వేస్తాడు. సో ఓకే కృష్ణుడు కన్వే చేయాల్సింది మీరు చేస్తున్నారా అని అన్నట్లు. కృష్ణుడు ఏం కన్వే చేస్తాడు, కలియుగంలో దోచుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. దేర్ విల్ బీ 2 ఎక్స్ట్రీమిటీస్ డివిజన్స్లో. పేదవాళ్ళు పేదవారు మరీ పేదవారుగా అయిపోతారు, ధనవంతులు మరీ ధనవంతులుగా అయిపోతారు, ఒక పర్సెప్షన్ కృష్ణుడు చెప్తారు. సో ఆ రిఫరెన్స్ ఇక్కడ నేను తీసుకొచ్చాను. ఇందులో బేసిక్ ఒక రీజన్ ఏంటంటే మనం ఏంటంటే టీనేజ్లో హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫే బ్యాలెన్స్ అయిపోయింది. అంటే లైక్ ఆ డైలాగ్ కూడా ఇక్కడ రిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు టీనేజ్లో మనము ఈ క్రాష్ కోర్సెస్, సో ఇలా క్రాష్ కోర్సెస్ అంటే అక్కడ ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే కష్టపడటం. ఆ కష్టపడితే ఏంటంటే నువ్వు స్టార్టింగ్ ఒక 25-30 ఇయర్స్ కష్టపడితే
మిగిలిన లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఈ టీనేజ్లోనే మనకి ఏంటంటే అంటే అది బేసిక్గా మన హార్మోన్స్ డిఫెక్ట్ అనమాట. సో కంట్రోల్ చేయలేం. సో అక్కడ మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్గా ఉంటే మన లైఫ్ ఎలా లీడ్ అయ్యిద్ది అని చెప్పి ఆ డైలాగ్ నుంచి చిన్న పర్సెప్షన్, అంటే లైక్ ఒక పర్స్పెక్టివ్, అది మీకు ఎలా అర్థమైద్దో నాకు తెలీదు. సో నేను అందుకే ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకొక డైలాగ్ ఏంటంటే కృష్ణుడు ద్రౌపది దేవి ఫ్రెండ్షిప్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు రిలేటివ్సే, కాకపోతే మీరు స్టోరీ కంటెక్స్లో కొంచెము ఫ్రెండ్స్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నామండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనపడ్డా అంటే వాళ్ళ రిలేషన్ ఏంటని కూడా చూడం. ఒక్కొక్కసారి వాళ్ళ గురించి కామెంట్స్ చేసేస్తూ ఉంటాం. సో ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో మనకి తెలీదు, ఒకవేళ రిలేషన్ ఉన్నా కూడా అది ఎలా ఉంటుందో తెలీదు. దాని గురించి ఒక స్పెసిఫిక్ డైలాగ్ అనేది ఉంటుంది. అది కూడా ఈ ద్రౌపది క్యారెక్టర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రిఫరెన్స్ కంపారిజన్ చేస్తూ. ఈ కంపారిజన్ కూడా ఎందుకు చేస్తానంటే కొంచెం డైల్యూటెడ్ వెర్షన్స్ మనం. సో ఈ డైల్యూటెడ్ వెర్షన్స్లో కూడా మనం ఏంటంటే అప్పుడు ఉన్నంత క్యాపబిలిటీస్ ఇప్పుడు ఎవరికి లేవు. ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను సన్ స్క్రీన్ అనే ఒక దాంట్లో ఫస్ట్ డీటెయిలింగ్ వీడియోలో అనుకుంటాం. సో అలాగా అవుతుంది, ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నారు. సో దాని మీద కొంచెం ఒక డైలాగ్ ఉంటుంది రిలేషన్షిప్స్ దాని మీద. ఒక్కొక్కసారి ఏంటంటే సమాజంది తప్పు అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఆ 2 పర్సన్స్ ఇద్దరి మధ్య తప్పు ఉండొచ్చు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక నెగిటివిటీకి లీడ్ అవుతుంది ఆ సిచ్యువేషన్ అనేది. సో దాని మీద ఒక డైలాగ్ అనేది ఉంటుంది. అది కొంచెం అర్థం చేసుకోండి, నాకు కొంచెం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఇంకా ఏవో మధ్యలో ఒక డైలాగు 2 డైలాగులు మిస్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే సంజయ్ అనే క్యారెక్టర్ ఒక ద్రౌపది దేవి గురించి ఒక డైలాగ్ చెప్తాడు. దాని గురించి నేను సపరేట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈ డైలాగ్స్ అన్నీ ద్రౌపది దేవి చెప్పిన డైలాగ్స్ అన్నీ నేను చెప్పాను స్టార్టింగ్లోనే. మంచి అమ్మాయిల గురించి, ఎవరైతే కెరీర్ గురించి స్ట్రగుల్ అవుతున్నారో, లైక్ పేరెంట్స్ మీద ఒక రెస్పెక్ట్తో కామ్గా ఉంటున్నారు, సో ఇలాంటి మంచి అమ్మాయిల గురించే ఈ ద్రౌపది దేవి డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఈ రాధికల గుర్తు అంటే రాధిక పర్స్పెక్టివ్స్లో ఉండవు. అదైతే మీరు కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఒక్క మాట, ఈ ద్రౌపది దేవి క్యారెక్టర్లో డైలాగ్స్లో ఏమన్నా తప్పులు ఉంటే సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే ఇవన్నీ నా పర్స్పెక్టివ్స్, జనాలందరికీ నా ఐడియాలజీ అర్థమవుద్దో లేదో కూడా నాకు తెలీదు. అంటే బేసికల్గా ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్, అంటే కొన్ని పర్స్పెక్టివ్స్లో ఇవి ఫ్యాక్ట్స్, కొన్ని పర్స్పెక్టివ్స్లో ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్ అనమాట. కాకపోతే ఎవరికి ఎలా కన్వే అవుతుందో తెలీదు. కానీ ద్రౌపది దేవి డైలాగ్స్ గురించి మీరు జడ్జ్ చేసే ముందు ఈ డీటెయిలింగ్ వీడియో, ఈ ఐడియాలజీ కొంచెం అర్థం చేసుకుంటే నేను ఎందుకు ఆ పర్స్పెక్టివ్లో డైలాగ్స్ రాశాను అని చెప్పి మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో వీడియో సమాప్తం చేసేద్దాం, వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ.